హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సండే స్పెషల్ అయిన మెంతెం కూర మటన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మెంతెం కూర మటన్ రెసిపీ కోసం కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూసేయండి. నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి. హాఫ్ కేజీ మటన్‌కి ఒక మెంతెం కూర కట్ట తీసుకున్నాను. మటన్‌ని బాగా వాష్ చేసుకొని ఇలా బౌల్‌లోకి తీసుకొని పెట్టుకోవాలండి. మెంతెం కూరని ముందుగానే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూపిస్తాను. మటన్‌ని ఇలా కడిగి తీసేసుకున్నానండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. మెంతెం కూరని ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాను. కొత్తిమీర, పుదీనా కూడా కడిగి పెట్టుకున్నానండి. మనం వండేది నాన్ వెజ్ కర్రీ కదండీ! మసాలాలు లేకపోతే బావుండదు గదా! అందుకోసం నేను 2 లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు తీసుకున్నాను. ఇప్పుడు బాగా కడిగి తీసుకున్న మటన్‌ని మ్యాగ్నేట్ చేసుకుందాం. కడిగి తీసుకున్న మటన్‌ని మ్యాగ్నేట్ చేసుకోవడానికి అందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 స్పూన్ల కారం వేసుకోవాలండి. నేను హాఫ్ కేజీ మటన్‌కి 2 స్పూన్ల కారం వేస్తున్నాను. స్పైసీగా తినాలనుకునేవారు ఇంకా ఎక్కువే వేసుకోవచ్చు. నాన్ వెజ్ కర్రీ కదండీ! సాల్ట్, కారం ఎక్కువగా ఉంటేనే బావుంటది. అలాగే తీసుకున్న మసాలాలు వేస్తున్నాను. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఇలా మసాలాలన్నీ వేసుకొని ముక్కలకి పట్టే వరకు బాగా కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఇలా ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. మెంతెం కూర హెల్త్‌కి ఎంతో మంచిది కదండీ! ఈ సీజన్‌లోనే దొరుకుతది కదా! ఎప్పుడు పప్పు, టమాటాలోనే కాకుండా ఇలా డిఫరెంట్‌గా ట్రై చేయాలనుకునేవారు చేయండి. కర్రీ కోసం ఇప్పుడు 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే 4 ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. నాన్ వెజ్ కర్రీ కదండీ! ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే బావుంటది. ఇలా ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు కూర ప్రిపేర్ చేసేసుకుందాం. ఉల్లికాడలు ఫ్రెష్‌గా ఉన్నాయని నేను వేసుకుంటున్నానండి. ఏ నాన్ వెజ్ కర్రీ అయినా సరే ఉల్లికాడలేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగా ఉంటుంది. ఇష్టం ఉన్నవారు వేసుకోవచ్చు. లేని వారు స్కిప్ చేయొచ్చు. నేనిప్పుడు గ్రేవీ ఎక్కువ రావడం కోసం కొన్ని ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నానండి. పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, చెక్క, లవంగాలు వేసుకొని, కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలండి. ఆనియన్ పేస్ట్ ఇష్టమున్న వారు వేసుకోవచ్చు. లేని వారు స్కిప్ చేయొచ్చండి. నార్మల్‌గా వండేసుకోవచ్చు. ఇలా ఆనియన్స్‌ని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ కూర ఉడికేటప్పుడు వేద్దామండి. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కర్రీ కోసం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీ కదండీ! ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. ఎక్కువగానే వేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని వేయించుకుందాం. నాన్ వెజ్‌లోకి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటేనే బావుంటదండి. ఇలా ఆనియన్స్ అన్నీ కలుపుకుంటూ వేయించుకుందాం. ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం మ్యాగ్నెట్‌లో వేసుకున్నాం కదండీ! ఒక స్పూన్ వేసుకుంటే చాలు అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. నేను కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. ఇష్టం లేని వారు వేసుకోకున్నా పర్వాలేదు. కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ అన్నీ వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లికాడలు వేసుకుందాం. ఉల్లికాడలు ఉల్లిపాయల్లాగానే కదండీ! నూనెలో వేస్తే మగ్గిపోతాయి. ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని ఆనియన్స్ బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ వేసుకుందాం. మటన్ బాగా మ్యాగ్నేట్ అయిపోయిందండి. ఇప్పుడు అందులో వేసేసుకుందాం. నూనె మటన్‌కంతా పట్టే వరకు బాగా కలుపుకోవాలి. మెంతెం కూర మనం మటన్ కొద్దిగా మగ్గిన తర్వాతనే వేసుకుందామండి. ఒక 10 నిమిషాలు ఉడికించేద్దాం. మటన్ కొద్దిగా ఉడికిపోయిందండి. మెంతెం కూర యాడ్ చేసుకుందాం. కడిగి కట్ చేసుకున్న మెంతెం కూరని యాడ్ చేసుకోవాలి. ఇలా మెంతెం కూర వేసుకొని బాగా కలిపేసుకోండి. మటన్ అనేది తొందరగా ఉడకదు కదండీ! ఒక 20 నిమిషాల పాటు బాగా ఉడికించుకుందాం.
చూడండి కొంచెం మటన్ అనేది మగ్గిపోయింది. బాగా ఉడికింది. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా, ధనియాల పౌడర్ వేసుకుందాం. వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించేసుకుందాం. చూడండి కూర ఉడికిపోయి నూనె బాగా తేలి మంచిగా కనిపిస్తుంది. కూర అంతా ఇలా దగ్గరకయ్యేదాకా ఉడికించుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే ఎంతో రుచికరమైన మెంతెం కూర మటన్ రెడీ అండి. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఎంతో బావుంటుంది. మెంతెం కూర మనకి ఈ సీజన్‌లోనే దొరుకుతది గదండీ! మెంతెం కూరలో ఐరన్ ఉంటది. రెగ్యులర్‌గా తినాలి అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేసుకొని తినండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో అవ్వండి. థాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఎంతో రుచికరమైన మటన్ మెంతెం కూర రెడీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్ యూ.